ఈరోజు ముఖ్యమైన విషయాల ప్రార్థన గురించి మాట్లాడబోతున్నానండి. బట్ దెన్ ఐ వాంట్ టు హియర్ మీ వెరీ క్లియర్. మొదటగా, జవాబు రాని ప్రార్థన వలన అవిశ్వాసం వస్తుంది. జవాబు రాని ప్రార్థనలను బట్టి నిరుత్సాహం కలుగుతుంది. జవాబు రాని ప్రార్థనలను బట్టి ప్రార్థనాత్మ ముఖ్యంగా తరిగిపోతుంది. ఈరోజు జవాబు రాని ప్రార్థనలను బట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వారుగా ఉన్నారా? పరీక్షించుకోవాలి. ఈరోజు ప్రార్థన చేయమంటే అన్ని విషయముల నిమిత్తమై అన్ని రీతులుగా ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తామంటే అన్ని విషయములై అన్ని రీతులుగా ప్రార్థన చేస్తున్నారా? అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ వలన ప్రార్థన తగ్గిపోతుందంటే నేను అంటాను, మొదటగా మీ ప్రార్థన ఛానల్ కరెక్ట్గా ఉందా? మీ ప్రార్థన విధానం సరిగా ఉందా? మీరు ప్రార్థన చేయనిది దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ప్రార్థన గురించి ముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నామండి. ఏ రీతిగా ప్రార్థన చేయాలి? అపోస్తలుల కార్యాలు మొత్తంలో చదివితే వాళ్ళు 3 మెయిన్ ఎలిమెంట్స్, వారి జీవితంలో 3 ముఖ్యమైన విధమైన ప్రార్థనలు ఉన్నాయి. మొత్తం అపోస్తలుల కార్యాలు మనం మరలా చదువుకుంటే మనం చూడగలిగింది ఏంటంటే యేసు నామాన్ని వాడతాం చూస్తాం. ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ఉన్న అధికారం, యేసు నామంలో ఉన్న ధైర్యం, ప్రకటన, యేసు నామంలో జరగగలిగిన కార్యము, యేసు నామములో ఏమి జరుగుతుందో, యేసు నామంలో మీ జీవితంలో ఏం జరుగుతుందో బిగ్గరగా చెప్పండి చూద్దాం. ఒకరికి ఆశ్చర్యకార్యాలు, ఒకరి అద్భుతాలు, రక్షణ, సమస్యలు తీరుతాయి. చూడండి, మనం ఒకే నామము కానీ వివిధ రీజన్స్, కార్యములు, వివిధ క్రియలు. ఈరోజు నిజంగా అడుగుతున్నానండి, యేసు నామములో నాకు జయం ఉందని నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? యేసు నామములో నాకు నిత్య జీవం ఉందని నమ్మేవారు హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? యేసు నామంలో మీకు ఏమి జరుగుతుందో బిగ్గరగా చెప్పాలి. రెడీ? 1 2 3. ఎంతమంది అంటారు? ఒకటి కాదు ఉన్నది, చాలా ఉన్నాయి అంటారు. 30 సెకండ్స్ టైం ఇస్తాను. బిగ్గరగా ఆ 30 సెకండ్స్ మీరు ఏంటి యేసు నామంలో మీ జీవితంలో జరుగుతుందో యేసు ప్రభు వింటున్నాడు. జాగ్రత్త, ధైర్యం చెప్పండి. రెడీ? 1 2 3. ఇంకా మిగిలిన వాళ్ళకి ఏం లేదనమాట. అంటే చాలామంది ఆలోచించుకోవాలన్నమాట. దేవుడు అంటున్నాడు, వేర్ ఈజ్ యువర్ సప్లికేషన్? ఏది సప్లికేషన్ అంటే ఏది? నీ రిక్వెస్ట్లో. నీ రిక్వెస్ట్ నా ముందుకు తీసిరా, నేను రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తాను. రిక్వెస్ట్ తేకుండా నేను అప్రూవ్ చేయలేదంటే నా తప్పు మీది కానీ నాది కాదు అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రార్థన చేయవారమి దేవుణ్ణి అడిగిన వెంటనే మనం పొందుకుంటలేదంటే దేవుడు ఇవ్వట్లేదని కాదండి, నమ్మండి. నేను మరలా వస్తున్నాను. అపోస్తలుల గ్రంథం మొత్తంలో there are 3 మెయిన్ ఎలిమెంట్స్ వారి ప్రార్థనలో. ఒకటి యేసు నామం, రెండోది దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం 2 అంచెలు కలిగిన ఖడ్గము, ఎటువంటి హృదయంలో కన్నా దూర్చుకుని పోతుందంట. దేవుని వాక్యము సెలవిస్తే కార్యం జరుగుతుందంట. ఆయన వాక్కుని ప్రకటించి ఆయన వాక్కుని పంపి స్వస్థతనిస్తాడు. అంటే దేవుని వాక్కు వస్తే క్రియ జరుగుతుంది. ఈరోజు ఎంతమంది దేవుని వాక్కు డిక్లేర్ చేస్తున్నామండి? ఎంతమంది అండి దేవుని వాక్కుని మన జీవితంలో ఎత్తి పట్టుకుంటున్నాం? దేవా, నువ్వు వాగ్దానం ఇచ్చావయ్యా, నీ వాగ్దానాలు ఎత్తి పట్టుకుంటున్నానయ్యా. భూమి ఆకాశం గతించిపోయినా నీ వాక్కు గతించిపోదని నమ్ముతున్నానయ్యా. నీవు వాక్ ఇచ్చావని దేవుని వాగ్దానాలు ఎత్తి పడుతున్నారండి. దేవుని వాక్కు నిరంతరమైనవి నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆ నిరంతరమైన వాక్కు మీ జీవితంలో కలిగి ఉన్నారా? ఇట్ ఈస్ టు ఎగ్జామిన్. ఈ కొంతమంది వాక్యం చెప్పమంటే రెఫరెన్స్లు బాగా చెప్తారు కానీ వాక్యం సారం ఉండదండి. రెఫరెన్స్లు ముఖ్యం కాదండి, పట్టి కొడతాం ముఖ్యం కాదండి, గ్రహించుకుంటాం ముఖ్యం. ఒక ప్రేమ లేఖ మీకు ఎవరైనా ఇస్తే ఆ ప్రేమ లేఖను పట్టి కొట్టి ఎన్నిసార్లు
చెప్పారన్నది ముఖ్యం కాదు, కానీ ఆ ప్రేమ లేఖలో రాసిన, ప్రేమతో రాసిన మాటలు మన హృదయంలో అంటుకుంటేనే, దాని సారాన్ని గ్రహించుకుంటేనే ఆ ప్రేమను అనుభవించగలుగుతాం. పట్టి కొట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది పరిసయ్యులు లాంటి క్రైస్తవులు ఉన్నారు. మాటలు డమాల్ డిమాల్ డమాల్ డిమాల్ చెప్పుకుంటూ పోతారు, కానీ క్రియ ఉండదు, శక్తి ఉండదు, క్రియ జరగదు. దాన్ని బట్టి అవిశ్వాసానికి కారణమవుతారు. అపోస్తలుల 3వ విషయం ఏం చూస్తామంటే, మొదటిగా యేసు నామం, రెండోది దేవుని వాక్కు, మూడోది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. చూసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సాదృశ్యం, శక్తిని ఎలాగ కనబడుతుందో మనం చూస్తామండి. అపోస్తలుల కార్యంలో ఘనమైన కార్యములు జరిగాయంటే అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారముగా. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి మీకుందా? ఈరోజు పరిశుద్ధాత్ముడు సహాయం మీకుందా? పరిశుద్ధాత్ముడు నడిపింపు మీకుందా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? జీవిస్తున్నారా? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? లేకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్ లైఫ్. ఎందుకంటే మనకి ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ఉచ్చరింపగాని మూలుగులతో ప్రార్థన మన పక్షాన తండ్రి చిత్తంలో తండ్రికి చేపిస్తాడంట. మన నోటి నుండి దేవుని ఆత్మ కార్యం, ఆత్మ క్రియ జరగాలంటే పరిశుద్ధాత్మని మొదటిగా ఆహ్వానించాలి, యేసు నామాన్ని ఉచ్చరించాలి, తండ్రి వాక్కుని ప్రకటించాలి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా బలవంతులుగా ముందుకెళ్ళాలి. ఈరోజు మీ ప్రార్థనలు ఈ 3 ఉన్నాయో చూడాలండి. నేను అనేక సార్లు ప్రార్థన గురించి మరలా వివరిస్తున్నాను, జస్ట్ బికాస్ టు పాలిష్ యువర్ మైండ్. మరలా జ్ఞాపకం చేయాలి ఎలా ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఎలాగ ఉంది. ఎందుకంటే ప్రార్థన సరిగా ఉన్నంతవరకు ఎంతనా జరుగుతుందండి. ప్రార్థన సరిగా చేసేంతవరకు దేవుడు ఎంతనా ఆయన కార్యాలు జరిగిస్తాడండి. మొదటగా ప్రార్థన ఎలాగా చేయాలో నేర్చుకుందాం. కావాలంటే రాసుకోండి. నేనైతే ఎప్పుడు ప్రార్థనని ఈ 5 పాయింట్స్గా స్ప్లిట్ చేస్తానండి. ఐ డివైడెడ్ ఇంటూ 5. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా దెర్ ఆల్మోస్ట్ దిస్ 5 కవరింగ్ అప్. అందుకని నేను ప్రార్థన అనే ఒక ఆల్బమ్ రిలీజ్ చేసినప్పుడు ఆల్బమ్ కవర్ మీద ఈ 5 పాయింట్స్ రాశాను. అదేంటంటే, మొదటిది యాడోరేషన్. యాడోరేషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని పొగుడుతాం. ఎంతోమంది నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మహిమపరుస్తున్నాం. ఆయన మీ జీవితంలో ఏమి చేశాడో దాన్ని బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన చేసినా చేయకపోయినా హూ హీ ఈస్ అనుకుని చూడండి. దేవుని సన్నిధికి వచ్చిన మనం విరిగిన హృదయంతో సమర్పణ అన్న వెంటనే ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ, బట్ ఇట్స్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. చాలామంది అంటారు వాట్ ఈస్ ద ఈజియెస్ట్ సమర్పణ అంటే, నేను అంటాను టైం ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ఎందుకంటే డబ్బు అన్న సంపాదించచ్చేమో, కానీ సమయాన్ని మరలా సంపాదించగలమా? వేసిన చిట్టుకు మళ్ళా టైం తీసుకోగలమా? కానీ ఆ టైం అంతా దేనికి వాడుతున్నామంటే, దేవుడు అంటాడు నా సన్నిధిని కోరు. గత ఫ్రైడే మనం విన్నాం, మరియా ఎలాగా తన పాదాల దగ్గర ఉండి ఆయన దగ్గర జీవ వాక్కుల్ని వినటానికి సిద్ధపడిందో, ఆ రీతిగా మనం కూడా ప్రార్థనలో సమయం తీసుకోవాలండి. ఈరోజు చాలామంది అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ప్రార్థన అంటే టైం ఉండదు, దేవుడు అంటే టైం ఉండదు. దేవుని సన్నిధి అంటే ప్రార్థన అంటే 2 నిమిషాల ప్రార్థన. మనిషి అంతా అలసిపోయిన తర్వాత, ఓపిక అంతా అయిపోయిన తర్వాత, ఇంకా నేను పడిపోతాను, ఇంకా నిద్ర వస్తుంది, ఇంకా నాకు ఓపిక లేదు అనేటప్పుడు ప్రార్థన అంటామండి. టైం బాగున్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు టీవీ, సోషల్ మీడియా, అది ఇది. కానీ దేవుని సన్నిధికి వస్తున్నాం మనం మొదటగా యాడోరేషన్. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన అడోర్ చేయాలి. ఇది చాలా ముఖ్యమండి మన ప్రార్థన జీవితంలో. దేవుడు మొదటగా మన దగ్గర రావాలంటే యాడోరేషన్, ఐ వుడ్ సే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. యాడోరేషన్లో ప్రైజ్ ఉంటుంది. యాడోరేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో ఎప్పుడు చెప్తాం కదా, ఐ కెనాట్ గివ్ ఎ బెటర్ ఎగ్జాంపుల్ దెన్ దట్. ఆ 2 కెరూబులు ఒకటి వైపు ఒకటి నిలబడి పరిశుద్ధుడు 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 ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే ఆయన దిగి వస్తాడంట. అంటే మనం మొదటగా ప్రార్థన చేసేటప్పుడు మొదటగా మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే ఆయన దిగి వస్తాడు. యాడోరేషన్ ఇస్ నెంబర్ 1 కీ. అఫ్ కోర్స్ మీరు యాడోరేషన్ చేసేటప్పుడు మీకు కావాల్సినంత నొప్పులు ఉండొచ్చు,
అంటే కావాల్సిన సమస్యలు ఉండొచ్చు, కావాల్సినంత నింద ఉండొచ్చు, అక్కర్లేని పరిస్థితులు ఉండొచ్చు, ఏంద్ర నా జీవితం అనే పరిస్థితులు ఉండొచ్చు, వీడు ఎందుకు నన్ను ఇలాగ అన్నాడు అనే పరిస్థితులు ఉండొచ్చు, అంతా కోల్పోయానే అనే పరిస్థితులు ఉండొచ్చు. అన్నీ ఉన్నదప్పుడు దేవుని ఆరాధిస్తాను, గొప్పతనం ఏం లేదు. కానీ ఏమి లేని సమయంలో ఆయన దగ్గరకు వచ్చి, దేవా నువ్వు అన్నీ కలిగిన వాడివయ్యా అని ఆయన కనపరుస్తాం. చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. ఈరోజు నిజ క్రైస్తవుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి ఆయన దగ్గర అడుగుతాం కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో, హూ హీ ఈజ్, వాట్ హీ ఈజ్. దేవా నువ్వు ఘనుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నిజంగా హృదయం నుంచి రావాలండి. మనం గొప్పవారిగా లేకపోయినా ఆయన గొప్ప దేవుడు అనేటప్పుడు, ఆయన మన తండ్రి అనేటప్పుడు మనల్ని ఎత్తి పట్టుకుంటే మనం ఏమేమవుతాం? గొప్పలం అవుతాం. నిజంగా ప్రార్థనలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తాం ఏంటంటే, మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, మొదటిగా యాడోరేషన్, రెండోదిగా థ్యాంక్స్ గివింగ్ అంటాం, కృతజ్ఞత ప్రార్థన. ఎంతమందికి నిజంగా కృతజ్ఞత ఉంది దేవుడు చేసిన కార్యాలను బట్టి? నిజంగానా? ఆయన చేసిన కార్యములు ఏది మరువకుమా అని రాయబడి ఉంది. ఆయన చేసిన కార్యములు ఏది మరువకు అంటే ఏదో ఒకటి రెండు మర్చిపో కాదు, ఏది మరువకు. దేవుడు చేసిన కార్యంలో ఎంతమంది నిజంగా రాసి పెట్టుకుంటారండి? దీనికి సింపుల్ వైజ్ చేసి ఇంకా మార్చి చెప్పాలంటే, ఎంతమంది దేవుడిని ఏదైనా అడిగేటప్పుడు రాసి పెట్టుకుంటారండి? మొదటిగా అది చేయండి. నా జీవితంలో నేర్చుకుంది, నేను రాసి పెట్టి దేవుడు ఎంత గొప్పవాడో ప్రార్థన చేసిన దాని గురించి అనేకసార్లు తిప్పినప్పుడు దేవుడు జవాబిచ్చాడు, కొట్టు. దేవుడు జవాబిచ్చాడు, కొట్టు. దేవా ఇది చేసావయ్యా, ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఇది అవుతుందంటే అంతే అనుకున్నాను నేను, కానీ నువ్వు ఎలా చేసావయ్యా, అసాధ్యమైన కార్యాన్ని చేసావయ్యా, నీకు వందనాలయ్యా. ఎందుకంటే ఈ బుర్ర మర్చిపోతుందండి. నేను చెప్పేది వాస్తవనా? రైట్ ఇట్ డౌన్. ఈ రోజు నుంచి రాసి పెట్టుకోండి. బైబిల్ ప్రేయర్ బుక్ అని ఒక బుక్ పెట్టుకోండి. ప్రేయర్ బుక్ని ఎవరైనా చూస్తారో చూడండి, నా పుస్తకం ఎవరైనా చూస్తారో చూడండి, నేను ధారాళంగా ఇస్తాను. ఎందుకంటే అందులో నేను ఎండి కొట్టానో, నా దేవుడు నాకు ఎంత జవాబు ఇచ్చాడు, ఇంకోటి చూసినప్పుడు విశ్వాసం వచ్చి వారు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకని పిచ్చి రాయము. ఎందుకంటే 10 మంది చూసేటప్పుడు పిచ్చి అడుగుతున్నాడు. పిచ్చి అన్నంత మాత్రం చిన్నవి అడగకుండా ఉండను, చిన్నవి కూడా అడుగుతాను, చిన్నవి కూడా రాయాలి. దేవుని దృష్టిలో చిన్నవి పెద్దవి లేవు, కానీ ప్రేమ ఉంటుంది అంతే. ప్రేమతో అడిగింది ఏదైనా సరే ఆయన ఎస్ అంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నాం మనం, థ్యాంక్స్ గివింగ్ ఉండాలండి. దాని తర్వాత కన్ఫెషన్. మన ప్రార్థనలో ఎప్పుడు కన్ఫెషన్. నేను పాయింట్ చెప్పడం చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే ఒక పాపి మొదటిగా కన్ఫెస్ చేయకుండా అడోరేషన్ థ్యాంక్స్ గివింగ్ చేస్తున్న ప్రయోజనం ఉందా? నిజంగా చెప్పాలంటే లేదు. ఒక పాపి కొరకు కాదు చెప్పేది, ఒక దేవుని బిడ్డగా జీవించే వ్యక్తి కొరకు చెప్పే మాటలు ఇవి. ఒక పాపి అయితే మొదటిగా తన ప్రార్థన దేవుని సన్నిధిలో వినిపించబడాలంటే ఒప్పుకోల ప్రార్థన చేయాలి. క్రీస్తు రక్త ప్రోక్షణ కోరాలి. క్రీస్తు రక్తంలో కడగబడేవానిగా చేయాలి. క్రీస్తు రక్తంలో కడగబడితేనే కానీ యూ వోంట్ హ్యావ్ యాక్సెస్ ఆర్ గ్రాంట్ టు రీచ్ ద ఫాదర్. తండ్రి దగ్గర చేరటానికి అవకాశం లేదు. యేసుప్రభు ముందే చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి దగ్గర చేరలేరు. సో మొదటిగా మనం రక్షించబడిన వారిని, దేవుని బిడ్డలు, మీ విశ్వాసాలను పిల్లబడుతున్న వారిని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మొదటగా ఇట్ ఈస్ అడోరేషన్, రెండోదిగా థ్యాంక్స్ గివింగ్, మూడోదిగా కన్ఫెషన్ ప్రేయర్ అనేది చాలా ముఖ్యమండి. ఎవరో నేను ఏదో ఒక్కసారి ఎప్పుడో రక్షణ ప్రార్థన చేశాను కాబట్టి ఈరోజు ఈ కైండ్ ఆఫ్ ప్రీచింగ్ ఎక్కువైపోయింది. ఏదో ఒక్కసారి నేను సమర్పించుకున్నాను కాబట్టి ఇంకా నేను ఒప్పుకోలు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదంటున్నారు. అవునా అండి? మనం ఏదో ఒక్కసారి మాత్రం తప్పు చేసే దాని తర్వాత తప్పు చేయని వారిగా మనం ఉన్నామా? ఎవ్రీడే, ప్రతిరోజు మనల్ని మనం క్రీస్తు రక్తముతో కడుక్కోవాలంట. అనుదినము ఆయన రక్తం చేయి కడగబడాలి. ఏదో ఒక రోజు కాదు, ఏదో ఒక పూట కాదు, ఏదో ఒక రోజు ముందుకు వచ్చి సమర్పించుకున్నంత మాత్రాన కాదు, కానీ అనుదినం మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి ఈ లోకంలో ఉన్నంత వరకు. సో కన్ఫెషన్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 అయిన తర్వాత ఫోర్త్ ఇస్ పిటిషన్ అన్న మాటకి ఇంకో మాట ఏంటంటే సప్లికేషన్. సప్లికేషన్ అన్న మాటకి అర్థం ఏంటంటే మనకి ఏమి కావాలో ఆయన అడుగుతాం. సప్లికేషన్, దేవా నా జీవితంలో ఈ అవసరత ఉందయ్యా, నువ్వు ఎరిగొన్న దేవుడు అయ్యా, నువ్వు పైనుంచి యువర్ సీయింగ్ ద బ్రాడ్ పిక్చర్, కానీ నాకు ఇక్కడ ఉండటానికి నాకు ఇలాగ అనిపిస్తుంది, నాకు ఈ విషయంలో సహాయం చేయవా, ఈ విషయంలో జయం అనుగ్రహించావా, ఈ విషయంలో నీ కృపను అనుగ్రహించావా. ఇట్ ఇస్ సప్లికేషన్. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేని విషయమై చింతించుకోడి.
ఈరోజు చింత అందరికి ఉంది. దేవుడు వాక్యం చెప్తున్నాడంటే చింతించకండి, కానీ చింతిస్తే బదులు ఏం చేయాలంట? ఫిలిపియన్స్ 4:6 ఒకసారి చదువుతారా? దేని గురించి చింతపడకుడి, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి ఇంతటితో ఆగిపోతారు అందరూ. చింతించండి అన్నాడు, చింతించలేదు, ఓకే దేవాన్ని చూసుకో, వదిలే నో ఉండమట్లే. అక్కడ ఏం చేయమంటున్నాడు? కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇక ప్రార్థన, పిటిషన్, ప్రేయర్, పిటిషన్ విత్ థ్యాంక్స్ గివింగ్. అంటే మొదటగా ఆరాధనతో, కృతజ్ఞతతో మనకి ఏం కావాలో ఒప్పుకోళ్ళతో పాటు ఆయన మనకి ఏం కావాలో ఆయన అడగండి. అప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడన్న విశ్వాసాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీరు సంపాదించుకుంటారు. అంతేగాని చింతిస్తాం వలన ఏమి చేయలేము. చింతిస్తాం వలన జీవితంలో ఏం జరగదు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నవారైనా చింతిస్తూ ఆపండి. చింత మీ జీవితంలో ఉంటే చింత ఆపి what all? Adoration, thanksgiving, confession and then petition ఆయన పాదాలు తెరండి. చివరిది ఏంటంటే ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన చాలా ముఖ్యమంటే, చాలా బలమైనది, చాలా శక్తిమైనది. విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేయాలి ఒక క్రైస్తవుడు అంటే, అదే మన జీవితంలో దేవుని కార్యాలను జరిగిస్తానికి ఇట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. విజ్ఞాపన జరగకపోతే నేను ఆశీర్వదించబడనా? నాకు తెలిసినంత వరకు పడరు. ఆర్ యూ బిలీవింగ్ ఇట్? ఎందుకంటే వాక్యంలో చాలాసార్లు ఎవిడెన్స్ ఉంది దానికి. ఎందుకంటే నేను నాది అన్నంత వరకు దేవుడు ఆశీర్వదించాడు, కానీ మాది మేము అంటే ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకని పరలోక ప్రార్థన మొదటి పాట అంట, పరలోకమందన్నా మా తండ్రి, ఇట్ ఈస్ వీ, మా దేశాన్ని. అందుకని నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాను తగ్గించుకుని వారి చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా వారి ప్రార్థన వింటాను, వారి దేశాన్ని బాగా స్వస్థపరుస్తాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హిమ్, హీ, దెమ్, బట్ ఇట్స్ ద నేషన్. సో ప్రార్థన ఎప్పుడు ఇట్ ఈస్ వైడ్ అండి. వాక్యాలు మనం చూస్తాం, యోబు దేవుని తన గురించి పోరాడినంత వరకు తనకి ఆశీర్వాదం రాలేదు, కానీ తన్ను తాను తగ్గించుకుని తన కన్ఫెస్ అయ్యి తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబుని 2 అంతలు ఆశీర్వదించాడట. అంటే దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఇతరుల కొరకు ప్రార్థన చేసేది ఏదైనా మనకు 2 అంతలు వస్తుంది. ఇంటర్సెషన్ ప్రేయర్ అనేది చాలా ముఖ్యమండి. ఈరోజు చాలామంది కుటుంబస్తుల కొరకే ప్రార్థన చేయరు. నేను ఒక్కనే నా ఇంట్లో బాగుపడాలి, నేను ఒక్కనే ఆశ్రయించబడాలి, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు అందరూ పనికి మాలినోళ్ళుగా ఉండాలి, వాళ్ళందరూ నేను పోషిస్తానులే. ఆ స్తోమత వచ్చిన తర్వాత మనసు మారిపోతుంది, పెళ్ళి అయిపోతుంది, నా జీవితం నాదనుకుంటానులే. నో 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 దేవా, నన్ను బట్టి నా కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదించు, వారి జీవితాన్ని స్థిరపరచు, వారి జీవితాన్ని వర్ధలింపజేయి, వారి జీవితాన్ని బాగు చేయి. ఫస్ట్ కుటుంబం కొరకే ప్రార్థన చేయకపోతే పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తామా అండి? తెలిసిన వారి కొరకే ప్రార్థన చేయకపోతే తెలియని వారి కొరకు ప్రార్థన చేస్తామా అండి? చాలా ముఖ్యం. మన ప్రార్థన ఎప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేయకుండా అవ్వకూడదు. మన దేశస్తుల గురించి, మన అధికారుల గురించి, మన దేశపు సమాధానం నిమిత్తమే ప్రార్థన చేయాలి. మన దేశం బాగుపడాలి, వర్ధిల్లాలని ప్రార్థన చేయాలి. మనం దేశంలో ఏదో జరుగుతున్నాడు నేనేం చేస్తానని అనకూడదు. మన ప్రార్థన ద్వారంగా దేవుడు ఏదైనా జరిగిస్తాడండి. రాజ్య శాసనాలను మారుస్తాడండి, అన్ని తలకిందలుగా చేస్తాడండి. ఈరోజు మన దేశం కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది. దయచేసి గమనించండి. ఈ సంఘం మేల్కొలు మొదటగా దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతో ఉంది. ఇలాగ ఆరాధించుకోవడానికి స్వతంత్రత లేని కార్యములు ఎన్నో అతి వేగంగా జరుగుతానికి అపవాది పొంచున్నాడు, జరుగుతానికి సిద్ధంగా ఉన్నాయి. మనం ఇంకనూ మౌనంగా ఉంటే అది మనకే అయ్యో అనుకుంటున్నాడు. మనం ఉన్న ప్రాంతం అంతా, మన దేశంలో ఆశీర్వాదం లేదు. దెర్ ఇస్ నో బ్లెస్సింగ్, దెర్ ఇస్ నో ప్రాస్పెరిటీ. జీతాలకి ఇస్తానికి కంపెనీలు లేవు. మీరు ఎలా సంతోషంగా ఉంటారనుకుంటున్నారు? దేవాన్ని నన్ను ఆశీర్వదించి మొదటి మీ దేశం గురించి ప్రార్థన చేయండి. మీ దేశంలో పాలు తేనె ప్రవహించే దేశం అయితే మీకు సమృద్ధి ఉంటుంది. దయచేసి ఈ 5 పాయింట్లు అందరూ చెప్పండి చూద్దాం. అడోరేషన్, ఈరోజు ప్రార్థన విషయం చాలా చెప్పామండి.
కానీ మీరు ఎన్ని పాటిస్తారో మీ చేతుల్లో ఉంది. దాన్ని బట్టి మీ ప్రార్థన జీవితం మారుతుంది. ఈ రోజు నుంచి మేక్ ఇట్ అ పాయింట్, జీవితంలో ఏది చేసినా చేయకపోయినా ఇది కరెక్ట్గా చేయండి. ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేసినప్పుడు దేవుడు మీ తోడు ఉంటాడు, దేవుడు మీ దగ్గర ఉంటాడు. ఇంక దీనికన్నా ఏమైనా కావాలా? యు సీ వీఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ద రూట్స్ ఫస్ట్. మన వేరులు సరిగా ఉంటే మన ఫలం సరిగా ఉంటుంది. మన వేరులు ఎంత లోతు ఉంటుందో చెట్టు అంత పైకి ఉంటుంది, చెట్టు అంత బలంగా ఉంటుంది. ఎన్ని తుఫాన్లు కొట్టినా, ఎంత వర్షం పడినా, ఎంత ఆపద వచ్చినా వేర్లు స్ట్రాంగ్ అంటే ఎవ్వరు ఏమి చేయలేరు. సో మన వేరులు క్రీస్తులోనే, క్రీస్తు నందే. ఈ సమయంలో దయచేసి లేచి నిలబడదామండి. దయచేసి మనందరం మన చేతుల పైకి ఎత్తి మనస్ఫూర్తిగా స్వరము బిగ్గరగా ఎత్తి దేవుణ్ణి మహింపరుస్తూ ఆయనకి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు, నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములయ్యా. ఈ రీతికి నేను ఆరాధిస్తానికి, నీ సన్నిధిలో ఇక్కడ నిలిచి ఉండడానికి నువ్వు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలయ్యా. దేవా, నీ సన్నిధిలోకి వచ్చి ఎలాగ ప్రార్థన చేయాలో ఈరోజు మాకు నేర్పించిన రీతిని బట్టి వందనములయ్యా. మా ప్రార్థన నీ సన్నిధిలో వినిపించబడాలయ్యా. ప్రార్థనలో శక్తి ఉందయ్యా. ప్రార్థన ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ మేము వాడగలిగిందయ్యా. అపవాదిని నాశనం చేయాలంటే ప్రార్థన అయ్యా. అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థన అయ్యా. మా జీవితం బాగుపడాలంటే ప్రార్థన అయ్యా. మా జీవితంలో వర్ధిల్లాలంటే ప్రార్థన అయ్యా. మా కుటుంబం క్షేమంగా ఉండాలంటే ప్రార్థన అయ్యా. మా కుటుంబస్తులు ఆశీర్వదించబడాలంటే ప్రార్థన అయ్యా. మేము నీ దగ్గరగా ఉండాలంటే ప్రార్థన అయ్యా. అయ్యా, మేము నీ ఇష్టానుసారంగా జీవించాలంటే ప్రార్థన అయ్యా. అయ్యా, నీ చిత్తం మా జీవితంలో జరగాలంటే ప్రార్థన అయ్యా. అయ్యా, ఆ ప్రార్థన ఎలాగ చేయాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. మేము ఏదో ప్యాటర్న్స్ ఫాలో చేస్తాం మాత్రం కాదయ్యా, నీ ఆత్మ నడిపింపు మాకు కావాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోండి ఉచ్చరింపగాని మూలుగులతో సఖ్యంతో కూడిన ప్రార్థన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఎడతెగక ప్రార్థన చేయవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటామయ్యా. ఆత్మానుసారంగా ప్రార్థన చేయవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటామయ్యా. మా ప్రార్థన నీకు అంగీకారంగా చేయమని వేడుకుంటామయ్యా. అయ్యా, శుద్ధ మనస్సాక్షితో, శుద్ధ మనస్సుతో మేము ప్రార్థన చేయవారుగా మమ్మల్ని చేయండి అయ్యా. మా దేహం నీ ఆలయంగా కాపాడుకున్న వారిగా చేయండి అయ్యా. యేసు, మాలో నీవు నివసించయ్యా. మాలో ఉండే దేవుడివి, మాతో నడిచే దేవుడివి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివి. పరిశుద్ధాత్మదేవా, మా దేహం నీ ఆలయము కదయ్యా, మాలో నివసించయ్యా. అయ్యా, నీ ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న కృపను మాకు దయచేయండి. మా జీవితంలో మొదటి స్థానం నీతో ఉండాలయ్యా. ద ఫస్ట్ రిలేషన్షిప్ ఇస్ విత్ యూ లార్డ్. నువ్వు మా నెంబర్ 1గా ఉండాలయ్యా. మా చేయను ప్రతి పనిలో సఫలత చూడాలయ్యా. మేము మొదటిగా నీ దగ్గర ఉంటే మా జీవితంలో ఎక్కలేని ఎత్తైన కొండపైకి హెచ్చించేదేవా, నీకు వందనములయ్యా. హెచ్చించయ్యా, మమ్మల్ని నడిపించండి అయ్యా. మా చేయి పట్టుకోండి అయ్యా. మా కుటుంబంలో సమాధానాలు దయచేయండి అయ్యా. ఏక మనసు దయచేయండి అయ్యా. ఏ ఇంట్లో అయితే భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తారో ఆ ఇల్లు నీ ఆలయము కదయ్యా. అక్కడ నీవు నివసిస్తావు కదయ్యా. ఈ రోజులో నీవు లేని వలనే మా కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుందయ్యా. నువ్వు లేని వలనే మా కుటుంబాల్లో అపవాది దూరి వాడి నాశనపు కార్యాలు జరిగిస్తున్నాడయ్యా. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేలుకోలయ్యా. అయ్యా, మెలుకు రావాలయ్యా. ఎరిగి ఆ అపవాదిని బయటికి తోరాలయ్యా. నిన్ను ఆహ్వానించాలయ్యా. నీ ఆత్మ సహాయాన్ని కోరాలయ్యా. అయ్యా, మా శక్తి కాదు కానీ నీ ఆత్మ ద్వారంగా నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాము. అవునయ్యా, మాకు యేసు నామంలో జయం ఉందని నమ్ముతున్నామయ్యా. యేసు నామంలో మాకు విమోచన ఉందని నమ్ముతున్నామయ్యా. యేసు నామంలో శక్తి అనుగ్రహించబడుతుందని నమ్ముతున్నామయ్యా. యేసు నామంలో సమస్తం సాధ్యమని నమ్ముతున్నామయ్యా. తండ్రి, నీ వాక్కును ఎత్తిపట్టుకుంటున్నామయ్యా. తండ్రి, నీ వాక్కు సెలవివయ్యా. నీ వాక్కును బయలుపరచండి అయ్యా. అయ్యా, నీ వాక్కు ఈ లోకంలో మా జీవితంలో కార్యము జరిగించాలని వేడుకుంటున్నామయ్యా. అయ్యా యేసయ్యా, నీవు వాగ్దానం చేసావు, నీ ఆత్మని పంపిస్తానని. పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. తండ్రి, మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నువ్వు రాయా. యు ఆర్ వెల్కమ్ లార్డ్. హోలీ స్పిరిట్, యు ఆర్ వెల్కమ్. మాలోకి రాయా. తండ్రి, ప్రేమను మాలో అనుభవించేవారుగా చేయండి అయ్యా. తండ్రి, శక్తిని మాలో కనబరిచేయ్యా. క్రీస్తు జీవితాన్ని మాలో అనుగ్రహించండి అయ్యా. క్రీస్తు లాగా బ్రతికేవారిగా మమ్మల్ని నడిపించండి అయ్యా. క్రీస్తు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టయ్యా. పరిశుద్ధాత్ముడా, నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోకి నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీ కార్యంలో మా జీవితంలో జరిగించబడి వేడుకుంటామయ్యా. నీ ఆత్మానుసారంగా మేము వర్ధిల్లే వారిగా చేయండి అయ్యా. ఆత్మ వరములతో నింపబడే వారిగా చేయండి అయ్యా. ఆత్మ
బలము మేము ఫలించేవారుగా చేయండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ టేక్ ఓవర్ us Lord. మా మీద అధికారం తీసుకోయ్యా. ప్రతి దురాత్మని పారదోలయ్యా, ప్రతి చీకటిని పారదోలయ్యా, ప్రతి శాపాన్ని పారదోలయ్యా, ప్రతి అపవిత్ర కార్యాలను లయపరిచయ్యా, ప్రతి చీకటి సమూహాన్ని నాశనపరిచయ్యా. పరిశుద్ధాత్మదేవ నీవు దిగుతే చాలయ్యా, నీవు దిగుతే చాలయ్యా. దిగి రాయ ఇక్కడ ప్రతి ఒక్కరికి. మేనిఫెస్ట్ యువర్ గ్లోరీ లార్డ్. నీ శక్తి బలముగా మహాబలముగా కనబరచయ్యా, అనుగ్రహించయ్యా. దేవా మాకు ప్రార్థన దయచేయి. ఇక్కడ నుంచి వెళ్తున్నాం ప్రతి ఒక్కరు ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయాలయ్యా. నోరు విప్పి మా కంట స్వరంతో ప్రార్థన చేయాలయ్యా. నీ ముందు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేయాలయ్యా. నీ దగ్గర తగ్గింపుతో విరిగి నలిగిన హృదయంతో తగ్గించుకుని ప్రార్థన చేయాలయ్యా. నీ సన్నిధిలో గౌరవంతో ప్రార్థన చేయని వారుగా వీరి ఒక్కొక్కరిని చేసి నీ ఆత్మానుసారంగా ఆత్మశక్తితో వర్ధిల్లే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించి, నీ తోడు నీ సన్నిధి దేవా మా అందరికి అనుగ్రహించి నీ సాక్షులుగా వర్ధిలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.